నందినగర్లో ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఫామ్ హౌస్, తర్వాత ప్రగతి భవన్, మళ్ళీ కాలు ఇరిగిన తర్వాత నందినగర్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్కు ఒక 2-3 డేస్ క్రితం వెళ్ళినట్టున్నారు. అయితే నిన్న వార్తల్లో వచ్చింది ఏంటంటే ఆయన ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది, క్షుద్ర పూజలు చేశారంట. ఎవరు చేశారు? వాళ్ళు చేయించుకున్నారా, వేరే వాళ్ళు చేశారా? అది బాగా హాట్గా నడుస్తుంది. చుట్టూ కెమెరాలు ఉంటాయండి, పట్టుకోవడం పెద్ద కష్టమే ఉంది కానీ అన్నీ ఇది వీళ్ళే చేసి ఉంటారు అవన్నీ. అంటే వాళ్ళ ఇంట్లో చేసింది కూడా ఏమంటారంటే ఈ క్షుద్ర పూజలు చేసినప్పుడు 4 రోడ్ల కూడు కానీ 3 రోడ్ల కూడలేదే పెట్టాలి అంటారు. అచ్చా. సో అది కంపల్సరీ ఉంటుంది. అది ఓకే. ఆ రోడ్డు అదేదో పెట్టుకుంటారు. ఇంట్లోంచి కూడా చేసినప్పుడు కూడా పెట్టుంటారు. దాంట్లో డెఫినెట్గా అక్కడ కెమెరాలు ఉంటాయి, పెద్ద పట్టించుకోవడానికి కష్టం ఏం లేదు. కానీ వీళ్ళే పెట్టుంటే మాత్రం కెమెరాలు ఆఫ్ చేసి ఉంటారు, పెట్టుంటారు. ఇంట్లోంచి పెట్టించుంటే కనుక బయట రోడ్డు పెడతారంటే కనుక కెమెరాలు దొరికిపోతారు, 100% దొరికిపోతారు. సమస్య కెమెరాలో దొరకలేదు కాబట్టి ఇంట్లో చేసి ఉండాలి. వీళ్ళే చేసి అంటే ఇంట్లో వచ్చి కూడా అంటే ఇప్పుడు అవసరం ఏంటండి క్షుద్ర పూజ అంటే ఒకటి ఇంట్లో కూడా దుష్ట శక్తులు ఉంటాయి కనుక తీయడానికి అని చెప్పి నమ్మకాలు. నేను నమ్మను ఎటువంటి అన్ని, నేను అసలు ఇటువంటి బిలీఫే చేయను అన్ని. ఇంట్లో కూడా దుష్ట శక్తులు ఉంటాయి, ప్రవేశించినాయి, చేతబడి చేసినాయి అన్నప్పుడు ఇంట్లో కూడా పూజలు చేసి దాన్ని తీసుకెళ్ళి డిఫరెంట్ 5 రోడ్ల కూడలి, 3 రోడ్ల కూడలి, లేకపోతే డౌను, ఇటువంటి కొన్ని ఉంటాయి, అక్కడ పెట్టాలి అంటారు. సో అటువంటి ఎతికి పెడతారు కొన్ని చోట. కొన్ని మర్రి చెట్టు కింద పెట్టాలని, ఇంకో దానికి ఉడలు కట్టాలని, లేదా దీనికి మర్రి చెట్టు వేప చెట్టు ఉన్న చోట అయితే అది మర్రి చెట్టు వేప చెట్టు అయితే మంచిది, శుభం. అట్లాంటిగా ఇంకో మర్రి చెట్టు వేప చెట్టు అనుకుంటా ఉన్నది. సో ఇటువంటివన్నీ ఉన్నాయి కొన్ని అని. సో వాటి మీద పెట్టినాయి అన్నీ అట్లా. దాంతో ఇది ఎక్కడో ఎవరు పెట్టుంటారు, అది లేకపోతే ఇది కావాలని పెట్టిందా, లేదా భయపడడానికి. కొంతమంది ఏం చేస్తారంటే ఇటువంటి డ్రామా ఇవాళ రేపు ఫ్రాంక్లు ఎక్కువైపోయినాయి. అవును, ఈ ఫ్రాంక్ సీన్లు చేయడం, అటువంటి ఫ్రాంక్ సీన్ కూడా కావచ్చు. అది ఎవరన్నా చేసి పెట్టొచ్చు, పెడితే కెమెరా దొరికిపోతుంది. అంటే వాళ్ళ రేపు దాదాపు నెట్వర్క్ అన్ని చోట్ల ఉందండి, ఎక్కడ మిస్ అవ్వడానికి అవకాశాలు లేవు. అవును, ఆ టైంలో ఎత్తుకుతే దొరికిపోద్ది, అది పెద్ద కష్టం. కానీ బట్ ఫ్రాంకులు కూడా కావచ్చు, బెదిరించి చూసి కొంతమంది వెయిట్ చేస్తారు. చౌరస్తాలోనే పెట్టినట్టుంది మీరు చూసినట్టు చెప్పినట్టు ఉండొచ్చు. అది అయితే ఈ క్షుద్ర పూజల వల్ల మనం వచ్చిద్దా, గ్రాఫ్ పెరిగిద్దా, సీట్ల పెరగడాలు? అంటే సైకలాజికల్గా ఒక డిప్రెస్ కావడానికి, పనులు చేయడానికి, భయపడడానికి, ఇరిగిపోవడం, ఓడిపోవడం, ఇవన్నీ వాటికి కొంతమందికి పనికి వస్తేమో కానీ సైకలాజికల్గా రిలీఫ్ కావడానికి మనకు వస్తాయి. కానీ ఎవడు బిజినెస్ వాడు కదా, క్షుద్ర విద్యలు తెలిసిన వాడు ఏదో చెప్పుంటే చేసుకోరా భయ ఉండొచ్చు. ఎట్లాగో ఈ పాయింట్ అన్నారు కాబట్టి ఎక్కడ భూప్రపంచంలో ఎక్కడ కూడా నాకు తెలిసి, అంటే నేను వేరే చచ్చాను, ఈ క్షుద్ర విషయాలు మూఢనమ్మకాల మీద మాత్రం చెప్తాను. ఎందుకంటే ఆ పాయింట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ మెసేజ్ వెళ్ళాలి అందరికీ. భూప్రపంచం మీద నేను దాదాపు ప్రపంచంలో ఒక 38 దేశాలపైన తిరిగాను. నేను ఇప్పటికి 30-40 దేశాలు తిరిగాను. ఒక్కొక్క దేశం 10 సార్లు 20 సార్లు వెళ్ళాను. ఎన్నోసార్లు డిఫరెంట్ ట్రావెల్ చేశాను. ఎక్కడ కూడా ఒక దెయ్యమో, క్షుద్ర పూజో, చేతబడో, లేకపోతే మ్యాజిక్ ఎక్కడ లేవు. నా లైఫ్లో చూశాను, ఎక్కడ లేదు. నమ్మాల్సిన అవసరం లేదు. ఎంత బోగస్, ఎవరినో ఏడిపించడానికో, బెదిరించడానికో, డబ్బులు లాగడానికో, ఎక్స్ట్రాక్ట్ చేయడానికో చేసే కార్యక్రమం అది. ఈ ఆటలన్నీ మన దేశంలోనే ఉంటాయా? లేదు, బయట దేశాలు కూడా ఉన్నాయి. పర్టికులర్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి. ఓకే, ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి. కొన్ని చిన్న దేశాల్లో, పేద దేశాల్లో, ఏషియన్ కంట్రీస్లో కూడా ఉంటాయి. ఓకే, ఉన్నాయి. ఎక్కువ మాత్రం మన దగ్గర ఉంటాయి అన్నీ. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి ఇటువంటి చేయటం. కానీ ఈజిప్ట్లో కూడా ఉన్నాయి కొన్ని ఉన్నాయి. ఉంటుందా సార్ రిజల్ట్? ఎందుకు నమ్ముతారు జనం? లేదండి, అసలు లేదు. అసలకు అంటే నేను పక్కా బిలీవ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నేను ఇప్పుడు నియర్లీ 69 ఇయర్స్, 50-55 ఇయర్స్ పాలిటిక్స్లో కానీ డిఫరెంట్ చూశాను కదా. ఎక్కడ కూడా చేతబడి కానీ, అవి చేయటాలు కానీ, అవన్నీ మళ్ళీ మంత్రాలు చేయటం కానీ లేనేలేదు. 100% సమస్య లేదు. నేను మెడికల్గా డాక్టర్ని. ఎక్కడ కూడా సైన్స్ మాత్రమే ఉంది, రియాలిటీ మాత్రమే సైన్స్. ఎక్కడ కూడా ఇవన్నీ ఏం లేవు. అవి మనిషిపై ప్రభావం చూపవు. లేదు. వాస్తు మాత్రం అంటారు చూడండి. వాస్తు అంటే సైంటిఫికల్లీ వాస్తు అంటే గాలి ఫ్లో, వాటర్ ఫ్లో, ఎయిర్ ఫ్లో. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఇట్స్ క్లోజ్డ్ రూమ్. నీకు ఎయిర్ ఫ్లో కావాలి అంటే కనుక నీకు ఒక మూలకి తెరవాలంటే మనకి గాలి బికాస్ ఆఫ్ సూర్యుడు తిరిగే దాని ప్రకారం, చంద్రుడు తిరిగే ప్రకారం, మన భూమి మన చుట్టూ మనం తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండే దాంట్లో గమనంలో గాలి ఎటు నుంచి ఎటు వీస్తుంటే బయటికి వెళ్ళిపోవాలి. లోపల ఉన్న బ్యాడ్ ఎయిర్ బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన వైపు ఈశాన్య వైపు వాటర్ ఉండాలి అంటారు, ఇంకోటి వైపుకి అదేంటి సౌత్ వెస్ట్ కార్నర్ కదా, వాడికి నష్టమే కదా. మరి నీకు బాగుంది, అవతల కూడా మంచిది కాదు కదా మరి. ఆ లెక్కన ఉన్నప్పుడు మనకి ఈ మూల ఎక్కడ బాత్రూమ్ అంటారు, పైన అపార్ట్మెంట్లో పైన టాయిలెట్ ఉంటుంది, కింద దేవుడు ఉంటాడు. ఈజ్ ఇట్ గుడ్? నమ్మలేము ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే నమ్ముతా పోతే ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి ఇవన్నీ. కాబట్టి మన వరకు కొంచెం మన సంతృప్తి పడడానికి పెట్టుకుంటేనే మంచిది ఏదన్నా కానీ. అంతేగాని
ఈ క్షుద్ర పూజలు కానీ అని మానవులు కానీ ఏమీ లేవు. మేము వీటి మీద వర్క్ కూడా చేశాను నేను. ఎవరన్నా ఇటువంటి కార్నర్లో పెట్టినప్పుడు అంటే మేము యంగ్లో యువజన విద్యార్థి ఉద్యమం ఉన్నప్పుడు ఎవడన్నా పెట్టుంటే కనుక వెళ్ళి ఆ సామాన్ తీసేటోళ్ళం మేము. అచ్చా, దాని మీద బొమ్మలు పెట్టేటోళ్ళు, దాని మీద అవి పెట్టేటోళ్ళు, పెట్టినవి కూడా తీసేవాళ్ళం మేము. అదే ఆ బొమ్మలే కనిపించాయి ఇక్కడ. ఎస్, బొమ్మలు పెట్టి అవి ఉండే అవన్నీ కూడా తీసేవాళ్ళం మేము. తీసి పక్కన పడేసేటోళ్ళం, తీసి ఎక్కడన్నా పెట్టుంటే. లిటరల్గా చేశాను నేను అవన్నీ కూడా. ఇప్పుడు జనచైతన్య వాళ్ళు వీళ్ళని చేసే సంఘాలన్నీ కూడా అయ్యే. మీ మీద ఏం ప్రభావం కాలేదు అప్పుడు? ఉన్నాను కదా, అట్టకట్ట ఉన్నాను ఇప్పుడు 60, 89 ఇయర్స్ అద్భుతంగా ఉన్నాను నేను కూడా. ఇంతకంటే ఏం కావాలి? సో అందుకు నేనంటే మీరు ఎట్లాగో ఇష్యూ పెట్టారు కాబట్టి ఒక మంచి మెసేజ్ ఇద్దాం జనాలకి. ఇవన్నీ మంత్రాలు కానీ తంత్రాలు కానీ చేతబడులు కానీ ఎక్కడ లేవు, నమ్మాల్సిన అవసరం లేదు. ఈ జ్యోతిష్యాలు ఇవన్నీ నమ్మితే నేను మరీ కొట్టిపడాను, ఉందని మాత్రం లేదు ఎక్కడ, దాన్ని జరగాలని లేదు. ఎందుకంటే నా చేతులు ఈ రేఖలు ఉంటాయి కనుక చాలామంది చేతులు రేఖలే ఉండవు అసలు. అట్లా అంటే గీతలే లేని వాళ్ళు కూడా ఉంటాయి, చెయ్యి లేని వాళ్ళు ఉంటారు. వాడు ఎక్కడ పోతాయి? చిన్నప్పుడు పుట్టినప్పుడైతే కనుక అసలు ఏముండవు, తర్వాత ఫార్మేషన్కి వస్తాయి. ఎక్కడ పోతాయి అన్నీ? అందులో ఈ మధ్యన కోవిడ్ వచ్చిన తర్వాత కడుగుతుంటే ఇవన్నీ పోతాయి. పోయి ఏలు ముద్దలు కనపడలేదు, చూసారా మీరు? చాలా చోట్ల ఏలు ముద్దలు పడట్లేదు అంటే కనుక కరిగిపోతున్నాయి. ఏం చేస్తాం అది? సో ఇవి రేఖలు అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. అది మన శక్తే మన రేఖ, అది మనకున్న నాలెడ్జే, అది మనకున్న ప్రయత్నమే, మన ఇన్నర్లో ఉన్న మన ధైర్యమే మన శక్తి. అదే మన భవిష్యత్తు. దాన్ని నమ్ముకుంటే డెఫినెట్గా వద్దు. కానీ ఈ మంత్రతంత్రాలు కానీ చేతబడులు ఏమీ ఉండవు, ఉండాల్సిన లేనే లేదని.